वांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाढ्याश्रमतः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रिष्टर्नमाम गजाननं शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं प्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। మీకు షేర్ అవుతుందా ఇంకా లేదా? లేదు గురుగారు. అదే చేయటం. వస్తున్నాయి. చేస్తాను షేర్ అవుతుందా? లేదు గురుగారు. ఇప్పుడు అవుతుందా? లేదు మహోదయ. చాలా షేర్ కాలేదు. నమస్కారాः గురుమహోదయ. నమస్కారాः. పోలండి ఇవాళకి ఆకాశ శ్రవణం చేయండి. ఇది అలాగే గురుగారు. అలాగే మహోదయ. షేర్ అవ్వట్లేదు ఇంట్లో నాకు. ఇంకొక కొత్త చోటుకి వచ్చాను. పాఠం మానేందుకు చెబుదామని ప్రయత్నం, కానీ ఇది ఎలాగో షేర్ అవ్వట్లేదు. ఇచ్చారు ఈ మోడల్, ఇది వేరు. ఈ వారం మీరు చెప్పేయండి, వచ్చే వారం మేము చదువుతాం. అదే ఎక్కడ దీంట్లో ఆప్షన్ కనబడట్లేదు. శిరీష గారిని అడగండి, శిరీష గారు చెప్తారు. లేదు దీంట్లో ఇది ఎక్కడుందో ఆవిడికి తెలియదు కదా.
ఏం చేయాలో చెప్పిస్తారు కదా అని. మహోదయ, స్టార్ట్ వీడియో పార్టిసిపెంట్స్ చాట్ రియాక్షన్ తదనంతరం షేర్ ఇది ఐకాన్ భవతి. అది తెలుసు, అది షేర్ అవుతుంటే Hmm. ఇది యాపిల్ కంప్యూటర్ అందువల్ల దీంట్లో కొంచెం నాకు పరిచయం ఓ లేదు. యాపిల్ కంప్యూటరా? వర్డ్ డాక్యుమెంట్ కనిపించట్లేదా? ఇంకొక చోట పెట్టాను తాత్కాలికంగానే తీసుకున్నాను అనమాట. దాంతో ఇది సరే, ఈ శ్లోకం చెబుతాను నేను. రికార్డింగ్ అవుతున్నా? మహోదయ. సరే సార్. రికార్డింగ్ అవుతుంది మహోదయ. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షత పాత్రహస్తా ప్రణమ్య చానర్చ విశాలమస్యాః శృంగాంతరం ద్వారమివార్థ సిద్ధేః. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షత పాత్రహస్తా ప్రణమ్య చానర్చ విశాలమస్యాః శృంగాంతరం ద్వారమివార్థ సిద్ధేః. ఇంతకు ముందు పాఠంలో ఆ నందినీధేనువు వెనకాల దిలీప మహారాజు ఆశ్రమానికి దగ్గరికి చేరుకున్నారు. ఆశ్రమం ఆ ప్రవేశ ద్వారం నుండి సుదక్షిణ వాళ్ళని చూస్తోంది. ఆ సందర్భంలో ఆ సుదక్షిణ ఇటు దిలీపుడు వీరిరువురి మధ్య ఉన్నటువంటి గోవుని దినక్షభ మధ్యగతేవ సంధ్య అని వర్ణించాడు. పగటికి రాత్రికి నడుమనున్నటువంటి సంధ్య వలె ఆ దిలీప సుదక్షిణలకు మధ్యలో ఉన్న నందినీధేనువు ప్రకాశిస్తోంది అని చెప్పాడు. ఆ చేరుకున్న తరువాత సుదక్షిణ ఆ గోవు దగ్గరకు వచ్చింది. వచ్చి ఆమె చేసినటువంటి కార్యం ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షత పాత్రహస్తా ప్రణమ్య చానర్చ విశాలమస్యాః శృంగాంతరం ద్వారమివార్థ సిద్ధేః. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షత పాత్రహస్తా ప్రణమ్య చ ఆనర్చ విశాలం అస్యాః శృంగాంతరం ద్వారం ఇవ అర్థసిద్ధే. ఒకసారి చెప్తాను పదచ్ఛేదం. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షత పాత్రహస్తా ప్రణమ్య చ ఆనర్చ విశాలం అస్యాః శృంగాంతరం ద్వారం ఇవ అర్థసిద్ధే. మీకు గుర్తున్నంత వరకు గమనించండి. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షత పాత్రహస్త. సుదక్షిణ, ఆ సుదక్షిణాదేవి ఆమె ఎటువంటిది అంటే ఆమెకు విశేషణం వేశారు. సాక్షత పాత్ర హస్త, అక్షతలున్న పాత్ర చేతుల్లో కలిగినటువంటిది ఆమె. సాక్షత, అక్షతలతో కూడిన పాత్ర. అక్షతలకు ఉపయోగించే పాత్ర ఒకటి ఉంటుంది కదా మన ఇళ్లలో. ఆ అక్షత పాత్రని ఆమె చేతుల్లో కలిగి ఉందన్నమాట. పూజా ద్రవ్యాలు ఏవైనా సరే రెండు చేతులతో పట్టుకోవాలి. అందుచేత ఇక్కడ ఆ అక్షత పాత్రని ఒక చేతితో పట్టుకోగలదు, కానీ రెండు చేతులతోటి పట్టుకుని ఉన్నటువంటి అక్షత పాత్ర అన్నమాట.
సాక్షత పాత్రహస్త అక్షతలతో కూడిన పాత్ర హస్తములందు కలిగినటువంటిదై అటువంటి సుదక్షిణ ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం 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 నందినీధేనం ప్రదక్షిణీకృత్య ప్రదక్షిణం చేసి గోవుకి ప్రదక్షిణం చేసి ప్రణమ్య నమస్కరించి ప్రదక్షిణీకృత్య ప్రణమ్య తర్వాత చ ఆనర్చ అర్చ పూజాయ అనే ధాతువుకి భూతకాలం లిట్టులో ఆనర్చ అంటే పూజించెను అర్చించెను ప్రదక్షిణం చేసి నమస్కరించి అర్చించింది. ఆ అర్చన ఎక్కడ చేసిందంటే విశాలం అస్యాహ శృంగాంతరం అస్యాహ ఆ నందిని ధేనువు యొక్క శృంగాంతరం శృంగం అంటే కొమ్ము ఆ రెండు కొమ్ములకి మన మధ్య భాగంలో అంతరం అంటే మధ్య అన్నమాట. శృంగము రెండు కొమ్ములకి నడుమ భాగంలో శృంగాంతరం అది విశాలంగా ఉన్నది. విశాలం శృంగాంతరం విశాలముగా ఉన్న ఆ రెండు కొమ్ముల మధ్య భాగంలో ఆనర్చ పూజించెను. అది ఎలా ఉందిట అంటే అర్థసిద్ధే ద్వారం ఇవ కార్యసిద్ధికి ద్వారంలా ఉందిట. ఇప్పుడు కొన్ని చోట్ల అందంగా ఉండడం కోసం అని చెప్పి ఈ కొమ్ములు మధ్య భాగం ఎట్లా ఉంటుందో ఇటు కొమ్ములు ఉన్నట్టుగా అటువంటి ఎంట్రన్స్ పెడుతూ ఉంటారు. పెద్ద పెద్ద వాటికి ఏదో హోటల్స్ అనో లేకపోతే మరొక ఎగ్జిబిషన్స్ అనో అటువంటి వాటికి అలా పెడుతుంటారు. అంటే మనం కనుక దూరం నుంచి చూసినట్టయితే ఇటు ఒక కొమ్ము అటు ఒక కొమ్ము ఉండి మధ్యలో ప్రవేశానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగుందన్నమాట ఇక్కడ. విశాలం శృంగాంతరం ఆ నందినీధేను యొక్క ఆ కొమ్ముల నడుమ భాగము మధ్య భాగము ఎలా ఉందంటే అర్థసిద్ధే ద్వారమివ తమ కార్యసిద్ధికి ద్వారంలా ఉన్నదిట. అటువంటి ఆ ప్రదేశాన్ని ఆమె ఆనచ్చ పూజించను. అంటే ఇప్పుడు ఏదైనా పని అవడానికి దానికి ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది కదా. ఎక్కడికైనా ఆఫీసుకి వెళ్ళాలంటే దాంట్లో మనం వెళ్ళడానికి ప్రవేశ ద్వారం ఉంటుంది. అలాగే దేనికైనా ఇక్కడ ఆవిడకి ఎట్లా అనిపించింది అనమాట, అది తమ కార్యసిద్ధికి ప్రవేశ ద్వారంలాగా అనిపించింది. అలా ఉన్నటువంటి ఆ కొమ్ముల మధ్య భాగాన్ని ఆమె పూజించింది అని చెప్పారు. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణ సాక్షతపాత్రహస్త ప్రణమ్య చ ఆనర్చ విశాలం అస్యాహ శృంగాంతరం వారం ఇవ అర్థసిద్ధే. సాక్షత పాత్రహస్త అక్షతలతో కూడిన పాత్ర చేతులు యందు కలిగినటువంటిదై సుదక్షిణ ఆ సుదక్షిణాదేవి పయస్వినీం పాలిచ్చేటువంటి తాం ఆ నందినీధేనువును ప్రదక్షిణీకృత్య ప్రదక్షిణము చేసి. ఇంతకుముందు మనకి గోవులు చెప్పేటువంటి పదం ప్రసిద్ధమైనటువంటి పదాలు గౌహు అని తేనుహు అని ఉన్నవే. వృష్టి అని ఒక పదం చెప్పారు. వృష్టి అని ఆ సకృతు ప్రసూత అని దానికి అర్థం. అంటే ఒకసారి ప్రసవించినటువంటి ఆవుకు
వృష్టి అని పేరు. అంటే ఇప్పుడు ఈ ఆవుకి దూడ ఉన్నదన్నమాట. ఆ దూడకి పాలు ఇచ్చేటువంటి ఆవిది కాబట్టి పయస్విని అని చెప్పారు. పయహ అంటే పాలు, పాలు కలిగినటువంటిది అటువంటి ఆవు అన్నమాట. ఆ ఆవును ప్రదక్షిణీకృత్య ప్రదక్షిణం చేసింది ఆవిడ. తర్వాత ప్రణమ్య నమస్కరించింది. ఇక్కడ చూసారా, ఒకే వ్యక్తి చేసిన అనేక క్రియలు ఉన్నట్టయితే ముందు జరిగిన క్రియలకు త్వాప్రత్యయం వస్తుంది అని చెప్పాం. అదే త్వాప్రత్యయానికి ఆ ఉపసర్గతో కనుక ధాతు ఉన్నట్టయితే త్వాప్రత్యయం స్థానంలో లియప్ అనే ప్రత్యయం వస్తుంది. అంటే యా అనేది అక్కడ ప్రదక్షిణీకృత్య కృత్వా, ఈ కృత్వా అనేది ఈ త్వా యాగా మారిందనమాట. ప్రదక్షిణి వెనకాల అది ఉండడం వల్ల. అంటే ఇది ఉపసర్గ కాదనుకోండి, గతి అంటారు దాన్ని. దానితో సమాసం రావడం అనమాట. అంటే నియమం త్వాకి యా రావాలి అంటే అది సమాసం అయి ఉండాలి. ఉపసర్గతో ఉన్న సమాసం అవుతుంది. ఇలా వేరే ఒక పదం ప్రదక్షిణి అని ఇక్కడ పదం, ఆ పదంతో ఉన్న సమాసం అవుతుంది. అందువల్ల త్వాస్థానంలో యా వచ్చింది. అలాగే ప్రణమ్య, నమ్ అనే ధాతు ఇది వెనకాల ప్ర అనేది ఉండడం వల్ల త్వాస్థానంలో యా వచ్చింది. అంచేత ప్రణమ్య, ప్రా రేప ఉండడం వల్ల నమ్ములో నకారం నకారంగా మారింది. ప్రణమ్య ఆనర్చ, ఈ ఆనర్చ అనేది చివరి క్రియ అన్నమాట. పూజించను, పూజించడానికి ముందు ఈవిడ రెండు పనులు చేసిందనమాట. ప్రదక్షిణం చేసింది, నమస్కరించింది. అలా ముందు జరిగే క్రియలకి ఈ త్వాస్థానంలో లియప్పు వాడతారనమాట. అంచేత ఈ సాక్షత పాత్ర హస్త, అక్షతలతో ఉన్న పాత్ర చేతి యందు కలిగినటువంటిదై ఆ సుదక్షిణ పయస్విని పాలిచేటువంటి తాం ఆ నందినీధేనువును ప్రదక్షిణీకృత్య ప్రదక్షిణము చేసి ప్రణమ్య నమస్కరించి అస్యాహ ఈ నందినీధేనువు యొక్క విశాలమైన శృంగాంతరం కొమ్ముల మధ్య భాగమును అర్ధసిద్ధే కార్యసిద్ధికి ద్వారం ఇవా ద్వారము వలె ఉన్నదానిని ఆనర్చ పూజించను. ఇంకొకసారి చెప్తాను. సాక్షత పాత్రహస్త, అక్షతలు చేతి యందు కలిగినటువంటిది కాదు, అక్షతలు గల పాత్ర చేతి యందు కలిగినటువంటిదై సుదక్షిణ, ఆ సుదక్షిణాదేవి పయస్విని పాలిచ్చునటువంటి తాం ఆ నందినీధేనువును ప్రదక్షిణీకృత్య ప్రదక్షిణము చేసి ప్రణమ్య, పక్కన చా ఉంది కదా, ఆ చా కూడా ఇక్కడ కలుపుకుంటే ప్రణమ్య చా అంటే నమస్కరించి అస్యాహ ఈ నందినీధేనువు యొక్క విశాలమైన శృంగాంతరం కొమ్ముల మధ్య భాగమును అర్ధసిద్ధే కార్యసిద్ధికి ద్వారం ఇవా ద్వారమును వలె ఆనర్చ పూజించను. ఇంకా మీరు చెప్పడానికి ఇక్కడ శ్లోకం మీ దగ్గర లేదు కదా, ఎవరి దగ్గర ఉందా? నా దగ్గర ఉంది మహోదయ. శ్లోకం ఉంటే మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. చెప్తాము మహోదయ. మళ్ళీ వారం అందరి చేత చెప్పిస్తాను. ఎవరైనా శ్లోకం ఉన్న వాళ్ళు ఒకటిద్దరు చెప్పండి. అది నేను చెప్తాను. ఉమాసుందరి గారు చెప్పండి. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షత పాత్రహస్త ప్రణమ్య చానర్చ విశాలమస్యాహ శృంగాంతరం ద్వారమివ అర్థసిద్ధేః.
సాక్షత అక్షతలు కలిగినటువంటి పాత్రను, సాక్షత పాత్రహస్త చేతిలో కలిగినటువంటిదైన సుదక్షిణ ఆ సుదక్షిణాదేవి పయస్విని పాలను ఇచ్చినటువంటి తాం ఆ నందిని ధేనువుని ప్రదక్షిణీకృత్య ప్రదక్షిణము చేసి ప్రణమ్యచ నమస్కరించి తస్యాహ ఆమె యొక్క విశాలమైనటువంటి శృంగాంతరం కొమ్ముల మధ్య నుంచి కొమ్ముల మధ్య భాగముని అర్థసిద్ధే అంటే పని సిద్ధించినట్లుగా కార్యసిద్ధికి అర్థసిద్ధే కార్యసిద్ధికి ద్వారం ఇవ ద్వారము వలె ఉన్నదానినే చెప్పండి. ద్వారము వలె ఉన్నదానిని లేదా ద్వారమును వలె అనొచ్చు. ద్వారముని వలె ద్వారమును వలె అంటే సరిపోదు. సరే, ద్వారముని వలె అనర్చ చా తీసేస్తే ఆనర్చ పూజించెను. ఇంకొకళ్ళు ఎవరైనా ఏమండి, మీరు ఎవరో చెప్పారు? నేను చెప్పనండి. చెప్పండి. ఎవరు మీ పేరు? ఎవరు? నేను ఎన్ఎస్ మూర్తి. ఇద్దరు చెప్పండి, ఎవరైనా పర్వాలేదు. ఓకే, నాకు ఇక్కడ పేరు తెలియట్లే అని చెప్తున్నా. చెప్పండి. ప్రదక్షిణీకృత్య పయస్వనీం తాం సుదక్షిణ సాక్షత పాత్రహస్త ప్రణమ్య చానచ్చ విశాలమస్యాః శృంగాంతరం ద్వారమివార్థ సిద్ధేః. సాక్షత పాత్రహస్త అక్షతలు గల పళ్ళెము చేతులు యందు పట్టుకున్న పాత్ర పళ్ళెము చేతులు యందు పట్టుకున్న సుదక్షిణాదేవి పయస్విని సమృద్ధిగా పాలించినటువంటి తాం ఆ నందిని దేవను ప్రదక్షిణీకృత్య ప్రదక్షిణ చేసియు ప్రణమ్యచ నమస్కరించియు అస్యాహ దాని యొక్క విశాలం వెడల్పుగానున్న శృంగాంతరం కొమ్ముల నడిమి భాగమును అర్థసిద్ధే తమ కార్యసిద్ధికి ద్వారం ఇవ ద్వారమూలనున్న దానిని ఆనర్చ అర్పించాను. నేను చెప్పండి. ఇప్పుడు ఎన్ఎస్ మూర్తి చెప్పండి. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షత పాత్రహస్తా ప్రణమ్య చానర్చ విశాలమస్యాః శృంగాంతరం ద్వారమివార్థసిద్ధేః. ప్రదక్షిణి పదవిభాగం చెప్పలేదు కదండి, డైరెక్ట్ అర్థం చెప్పేసి. సాక్షత పాత్రహస్త అక్షత పాత్ర చేతి యందు కలిగినటువంటి సుదక్షిణ ఆ సుదక్షిణాదేవి పయస్వినీం తాం పాలు ఇచ్చినటువంటి ఆ నందినీధేనువును ప్రదక్షిణీకృత్య ప్రదక్షిణము చేసి ప్రణమ్యచ మరియు నమస్కరించి అస్యాహ ఈ నందినీధేనువు యొక్క విశాలమైనటువంటి శృంగాంతరం కొమ్ముల మధ్య భాగమును ద్వారమివ అర్ధసిద్ధే కార్యసిద్ధి కొరకు ద్వారం ఇవ ద్వారమును వలె ఆనర్చ అర్చించెను. పయస్వినీం అంటే కొంచెం పాలు కలిగినది అని అర్థం. అది కొంచెం గంభీరమైన పదం ఏమైనా వేద్దాం అండి. జస్ట్ పయస్విని అమ్మా కొంచెం గంభీరంగా వేస్తే ఇంకో పదం ఏమైనా బాగుంటుందేమో. పాలు ఇచ్చేటువంటి అంటే కొంచెం పర్వాలేదు. ఆవు కదా అంచేది. మరి ఆవు కొన్నాళ్ళు ఇస్తూ పాలు తర్వాత ఏవో పాలు ఉండవు కదా, కొట్టిపోతుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కథలో ముందుకు వెళ్ళిన తర్వాత ఆ గోవు యొక్క పాలే వాళ్ళు స్వీకరిస్తారు. స్వీకరించాక అప్పుడు
రఘు మహారాజు జన్మిస్తాడు తర్వాత. అందుచేత ఆ తమకు ముందు ఆ పాల వల్లే ప్రయోజనం సిద్ధిస్తుంది అనమాట. అందుచేత అటువంటి పదం వాడారు. సరే. ఈ విన్ అనేది ఒక ప్రత్యయం. తేజస్వి పుంలింగంలో ఈ సకారాంత శబ్దాలు తేజస్, దాని మీద విన్ చేస్తే తేజస్విన్. పుంలింగం అయితే తేజస్వి, స్త్రీలింగం అయితే తేజస్విని. అలాగే యశస్సు, యశస్వి, యశస్విని. మనస్సు, మనస్వి, మనస్విని. అంటే తపస్సు, నకారాంత పుంలింగ శబ్దం అలాగే నకారాంతం. గుణింగ్ శబ్దం గుణిన్ శబ్దం లాగా. మీకు అంటే ఇంతకు హలంత శబ్దం కదండి గురువు గారు, హలంత శబ్దాలా? ఆ? హలంత శబ్దాలా? గుణిన్ అని చెప్పాం. గుణి, గుణినౌ, గుణినః. అలాగా తపస్వి పుంలింగం తపస్వి, తపస్వినౌ, తపస్వినః. యశస్వి, యశస్వినౌ, యశస్వినః. పయస్వి, పయస్వినౌ, పయస్వినః అని. సరే. అంటే ఇది విన్ అంటే గనక ఇది స్త్రీలింగం. తద్ధిత ప్రత్యయమా మహోదయ? తదిత ప్రత్యయం. పయస్వి ఉంటుందా? కలిగినది, వయస్సు కలిగింది కాబట్టి పయస్విని అన్నారు, స్త్రీలింగం. సరే. అలాగే ఇంకొక సందేహం గురువు గారు, ఇక్కడ చెప్పండి. ప్రదక్షిణ అనేది పుల్లింగ శబ్దం కదా, ఇక్కడ ప్రదక్షిణి అని వాడడానికి ఏమైనా విశేషం ఉందా? అది కూడా చెప్తాను. ఏమిటంటే సంస్కృతంలో అభూత తద్భావము అని ఉంటుంది. అభూత తద్భావము. అభూత అంటే అంతకు ముందు లేదు, ఆ లేని దాన్ని ఉన్నదానిగా చేయటం. అంతకుముందు లేని దానిని ఉన్నదానిగా చేస్తే ఈ అకారానికి ఆ ఈ అనేది వస్తుంది అనమాట. అంతకుముందు అంటే ప్రదక్షిణము అంతకుముందు చేయలేదు, ఇప్పుడు ప్రదక్షిణం చేసింది. అంటే ప్రదక్షిణము లేనిది ప్రదక్షిణముగా చేయడం చేత ప్రదక్షిణీకృత్య. అంటే గతి సమాసం. ఇటువంటివి మీకు ఉంటాయి చూడండి, మీకు ఉదాహరణ చెప్తా. అంటే ఇది గతి సమాసమా మహోదయ? ఒక్క నిమిషం ఆగండి, చెప్పనివ్వండి గురువు గారు. చెప్పారు. ఈ ప్రదక్షిణి అనేది ఈ అనేది ఒక ప్రత్యయం అనమాట. అది అప్పుడు అంగీకరించి అంటూ ఉంటాం. అంగం అంటే అసలు శరీరం. అంగముగా లేని దాన్ని అంగముగా చేస్తే అది అంగీకరించి. అంటే ఎవరో మనకి ఒక పని చెప్పారనుకోండి, అంతకు ముందు అది మనకి సంబంధం లేదు దాంతో. అంతకుముందు ఇప్పుడు మనకి సంబంధం కలిగి ఉందానిగా చేసుకున్నాం దాన్ని. అప్పుడు అంగము కాని దాన్ని అంగముగా చేస్తే అంగీకరించి, శ్రేణీకరించి, వరుసగా లేని దాన్ని వరుసగా చేస్తే అది శ్రేణీకృత్య అంటారు. ఇలాగా ఈ ఈకారము అభూత తద్భావము అని దాని పేరు. అభూత అంటే అంతకు ముందు లేదు, ఆ లేని దాన్ని అది ఉన్నదానిగా చేయడం. దీనికి గతి అని పేరు, సంజ్ఞ. ఎలాగైతే పర, అప, అను, అవ ఈ ప్రాదులకు క్రియతో యోగం ఉన్నప్పుడు గతి సంజ్ఞ చెప్పారో, అలాగే ఈ అభూత తద్భావమైన ఈ ప్రత్యయాంతానికి గతి అని సంజ్ఞ చెప్పారు. అలా గతి సంజ్ఞ కలిగిన దానితోటి ఈ కృత్వ అనే దానికి సమాసం వస్తుంది అనమాట. అందువల్ల దీని గతి సమాసము అంటారు. ఈ సమాసం రాకపోతే త్వాకి ల్యప్ అనేది రాదు. సమాసే అనై పూర్వే త్వోల్యప్ అని సంస్కృతంలో సూత్రం. సమాసంలో త్వాకి ల్యప్ వస్తుంది. అయితే అది అనై పూర్వే నై సమాసం కాకూడదు. అంటే కృత్వాకి ముందు నై ఆ పెట్టామనుకోండి, అకృత్వ, అది నై తత్పురుషే అయినా సమాసం అయినా త్వాకి ల్యప్ రాదనమాట. సమాసంలో దానికి ముందు నై ఉండకూడదు. అంచేది ఇటువంటివన్నీ ఇలాంటివి మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈ అభూత తద్భావము అని అంటారు. మంచిది, థ్యాంక్ యూ. సరే, తర్వాత చూడండి. గురుగారు నేను చెప్తాను. శ్లోకం ఉందా మీ దగ్గర? ఉంది గురుగారు. చెప్పండి అయితే. శ్లోకాన్ని ఒక్క నిమిషం అండి, శ్లోకాన్ని ఎవరన్నా చాట్ బాక్స్ లో ఒకసారి పోస్ట్ చేస్తారండి. మూర్తి గారు మీరు చేస్తారా? అంటే మరి నేను అందులో రాయాలంటే కష్టం కదా.
ఓకే. చాట్ బాక్స్ లో అంటే మీది షేర్ చేయటానికి కుదురుతుందా స్క్రీన్? వాట్సాప్ గ్రూప్ లో పెట్టమనండి, లేకపోతే వాట్సాప్ గ్రూప్ లో చూసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టినా దాంట్లో వాట్సాప్ పెట్టండి గ్రూప్ లో గురువు గారు. పెడతాను. పెడితే మేము దాన్ని చూసి చెప్తాం. సరే అది ఇప్పుడు ఎంత చేయాలి కదా, అది చూస్తుంది. పెడదాం పెడదాం. నా వాట్సాప్ దాంట్లో ఉంది ఇలాగ ఆల్రెడీ. నాకు పెడతా, నేను షేర్ చేయనా? ఎందుకు డైరెక్ట్ గా దీంట్లో పెట్టేస్తాను? ఇదేదో మన గ్రూప్ ఉంది కదా, ఇది ఏమిటి? సాంస్క్రిట్ లెవెల్ 2. ఈసారి పెట్టాను చూసుకోండి. థ్యాంక్ యూ అండి. వచ్చిందా? వస్తుంది గురువు గారు, ఇంకా రాలా. వచ్చిందండి. చేయాలి కదా అని వచ్చింది గురువు గారు, వచ్చింది. బ్రహ్మాండంగా వచ్చాయి. థ్యాంక్ యూ అండి. సరే ఈసారి చెప్పండి. సాక్షత పాత్ర హస్త, అక్షతలు గల పళ్ళెమును పట్టుకున్న సుదక్షిణాదేవి శ్లోకం చదవండి అమ్మా. శ్లోకం అందరూ చదివారని మళ్ళీ ఇంకో దానికి వెళ్ళడానికి టైం పడుతుందని చెప్పండి, అర్థం చెప్పండి. అందుకని చెప్తున్నాను. తొందరగా అవ్వాలి. పయస్విని సమృద్ధిగా పాలించినట్టి తాం ఆ నందిని ధేనువును ప్రదక్షిణము చేసియు ప్రణమ్యచ నమస్కరించియు అస్యాహ ఆ నందిని ధేనువు యొక్క విశాల వెడల్పుగానున్న శృంగాంతరం కొమ్ముల నడిమి భాగమును అర్ధసిద్ధే తమ కార్యసిద్ధికి ద్వారం వలె ఉన్న దానిని అర్చించెను. పూజించను. సరే ధన్యవాదాలు. సరే, తర్వాత శ్లోకం చెప్పేస్తున్నాను. ఇంకా చెప్పదగిన వాళ్ళు తర్వాత దాంట్లో చెబుతారు కానీ వత్సోత్సుకాపి స్థిమితా సపర్యాం ప్రత్యగృహీత్సేతి నందతుస్తౌ భక్త్యోపపన్నేషు హి తద్విధానాం ప్రసాదచిహ్నాని పురఃఫలాని. వత్సోత్సుకాపి స్థిమితా సపర్యాం ప్రత్యగ్రహీత్సేతి నందతుస్తౌ భక్త్యోపపన్నేషు హి తద్విధానాం ప్రసాదచిహ్నాని పురఃఫలాని. వత్సోత్సుకా అపి స్థిమితా సపర్యాం ప్రత్యగ్రహీత్ సా ఇతి ననందతుః తౌ భక్త్యా ఉపపన్నేషు హి తద్విధానాం ప్రసాదచిహ్నాని పురఃఫలాని. వత్సోత్సుకా అపి స్థిమితా సపర్యాం ప్రత్యగ్రహీత్ సా ఇతి ననందతుః తౌ భక్త్యా ఉపపన్నేషు హి తద్విధానాం ప్రసాదచిహ్నాని పురఃఫలాని. దీంట్లో ననందతుః క్రియాపదం. ననంద, ననందతుః, ననందుః అంటే ఆనందించడం. నందు ధాతు. నందతి అంటే ఆనందిస్తున్నాడు. అంచేతే మనకి పుత్రుణ్ణి నందనః అంటారు. అంటే తల్లిదండ్రులకి ఆనందాన్ని కలగజేసేటువంటి వాడు. అక్కడ నందయతీతి నందన, ఆనందాన్ని కలగజేసేవాడు కాబట్టి నందనుడు అనమాట. అంచేతే సీతని జనకనందిని అని రామాయణంలో వర్ణిస్తుంటారు. జనక మహారాజుకి ఆనందాన్ని కలగజేసేటువంటి ఆమె సీత, ఆవిడ నందిని అని. ఇప్పుడు ఇక్కడ మన ఆవు పేరు కూడా నందిని. అంటే ఈ నంద్ అనే ధాతువు ఒరిజినల్లో అయితే నది అనే ధాతువు. ఆ ఇకారం చివరున్న ధాతువులు అన్నిటికీ కూడా ఆ చివరి హల్లుకు ముందు నకారం వస్తూ ఉంటుంది. అంచేత నంద్ అవుతుంది అనమాట. నందతి ఆనందిస్తున్నాడు.
స్తుతిస్తున్నాడు అనే అర్థం కూడా వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం సందర్భంలో నందతి అంటే ఆనందిస్తున్నాడు అని. భూతకాలంలో ననందతు, వాళ్ళిద్దరూ ఆనందించారు. తౌ ననందతు, వారిద్దరూ ఆనందించారు. ఎవరిద్దరు? సుదక్షిణ దిలీపుడు, ఇరువురు ఆనందించారు. ఎందుకు ఆనందించారట అంటే వత్సోత్సుకా అపి స్థిమిత సపర్యాం ప్రత్యగ్రహీత్ ఇతి. సా అంటే నందిని ధేనువు, సేతి దగ్గర సా ఇతి అని విడదీయాలి. సా నందిని ధేనువు వత్సోత్సుకా అపి అంటే దూడ దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆ ఉత్కంఠ కలిగిన అయినప్పటికీ, అంటే ఉదయం వనంలోకి తీసుకువెళ్ళారు, సాయంత్రానికి వచ్చింది. మరి పొద్దున్న నుంచి మరి ఆ దూడను వదిలేసి ఉంది కదా తల్లి, అంచేత ఆశ్రమానికి రాగానే దూడ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఉత్కంఠ, ఆసక్తి ఉంటుంది. అలా ఉన్నప్పటికీ కూడా వత్స ఉత్సుక అపి అన్నమాట. వత్స అంటే దూడ పట్ల, ఉత్సుక ఉత్కంఠ కలిగినది అయినప్పటికీ స్థిమితంగా నిలకడగా, సపర్యాం సేవను, వాడు చేసేటువంటి సేవ. పైన ఏం సేవ చేశారో చెప్పాడు కదా. ప్రదక్షిణం చేసింది ఆవిడ, నమస్కరించింది, కొమ్ముల మధ్య భాగంలో పూజ చేసింది. ఆ సపర్యని స్థిమితంగా ఆ నందిని ధేనువు స్వీకరించింది. ప్రత్యగ్రహీత్ స్వీకరించను, ఇతి అని తౌ ననందతు వారిరువురు ఆనందించారు. అంటే దూడ పట్ల ఉత్కంఠ కలిగి పరిగెట్టుకుని దూడ దగ్గరికి వెళ్ళిపోకుండా స్థిమితంగా నిలకడగా వాళ్ళు చేసినటువంటి పూజ ఆ నందిని ధేనువు స్వీకరించింది. ఇలా స్వీకరించింది కదా అని వాళ్ళిద్దరూ ఆనందించారు. ఇక్కడ కాళిదాసు గారు దాన్ని సమర్థిస్తున్నారు. భక్త్యోపపన్నేషు హి తద్విధానం ప్రసాద చిహ్నాని పురఫలాని. తద్విధానం అంటే ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు. ఇక్కడ నందిని ధేనువులాగా ఉండేటువంటి వారి యొక్క, సాధారణంగా గొప్పవారి యొక్క అని తాత్పర్యం అన్నమాట. అంటే ఆ విధంగా ఉండడం అంటే నందిని ధేనువు తనకు దూడ దగ్గరికి వెళ్ళాలనే ఉత్కంఠ ఉన్నప్పటికీ నిలకడగా వారి యొక్క సపర్యను స్వీకరించింది. అట్లాంటి ఔదార్యం అన్నమాట. ఆ ఔదార్యం కలిగినటువంటి వారి యొక్క ఎవరి ఎటువంటి వారు అంటే నందిని ధేనువుల ఔదార్యం కలిగిన వారి. భక్త్యా ఉపపన్నేషు ఎవరి విషయంలో అంటే భక్త్యా భక్తితో, ఉపపన్నేషు అంటే దగ్గరకు వచ్చిన వాడు, ఆశ్రయించిన వారు, సమీపానికి చేరిన వారు, అటువంటి వారి విషయంలో. భక్త్యా ఉపపన్నేషు, భక్త్యా భక్తితో, ఉపపన్నేషు దగ్గరకు వచ్చినటువంటి వారి విషయంలో లేదా ఆశ్రయించినటువంటి వారి విషయంలో. తద్విధానం అటువంటి ఔదార్యము కలిగిన వారి యొక్క ప్రసాద చిహ్నాని. ప్రసాద చిహ్నాని, ప్రసాదము అంటే అనుగ్రహం. దీన్నే మనము దేవుని యొక్క ప్రసాదము అని చెప్పి ఆయనకి నైవేద్యం పెట్టిన పదార్థాన్ని తీసుకుంటూ ఉంటాం. అంటే ఆయన యొక్క అనుగ్రహానికి ప్రతిరూపం అన్నమాట.
ఆ విధంగా మనం ప్రసాదం అనే పేరుతో స్వీకరిస్తున్నాం. అసలు ప్రసాద శబ్దానికి అనుగ్రహం అని అర్థం. అటువంటి అనుగ్రహానికి చిహ్నములు అంటే గుర్తులు, ప్రసాద చిహ్నములు అంటే వారికి మన పట్ల అనుగ్రహం ఉన్నది అనే దానికి ఇవి గుర్తులు అన్నమాట. ఇప్పుడు నందినీ ధేనువుకు వారి పట్ల అటువంటి అనుగ్రహం ఉంది కాబట్టే అది నిలకడగా వారి యొక్క సేవలు స్వీకరించింది. లేకపోతే ఆ దూడ దగ్గరికి అది పరిగెత్తుకు వెళ్ళిపోయి ఉండేది కదా. అలా వెళ్ళిపోకుండా నిలకడగా వారి సేవను స్వీకరించింది. అదే ప్రసాద చిహ్నం అంటే ఆమెకు వారి పట్ల అనుగ్రహం ఉన్నది అనే దానికి గుర్తు అన్నమాట. అంటే పూజా స్వీకరణం, ఆ పూజా స్వీకరణం లాంటివి గుర్తులు, అనుగ్రహానికి గుర్తులు అన్నమాట. అవి ఎటువంటివిట? పురఫలాని అంటే ఎదురుగా ఫలములు కలిగినటువంటివి. అంటే ఇంకా వాళ్ళకి ఫలితం లభిస్తుంది అనేదాన్ని చెబుతోందన్నమాట. ఈ గుర్తులు ఆ నందినీ ధేనువు యొక్క అనుగ్రహ చిహ్నములు ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటివి అంటే ఎదురుగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి. ఇంకెంతో దూరం లేదు, ఎదురుగానే ఉంది అంటూ ఉంటాం. అంటే అత్యంత సమీపంగా దగ్గరగా ఉన్నప్పుడు అవో ఎదురుగానే ఉంది అంటాం. అలాగా ఇక్కడ ఏమిటంటే పురహ ఎదురుగా ఫలములు కలిగినటువంటివి. ఆ కలిగినటువంటివి ఏమిటి అంటే ఆ నందినీ ధేనువు యొక్క అనుగ్రహ చిహ్నములు. ఇక్కడ ఒక చిన్న విషయం చెబుతాను మీకు. చిన్న అక్కడ రాసేటప్పుడు హా కింద నా రాస్తాం. చిహ్న హా, చిహ్న హా కింద నా రాస్తాం. కానీ పలికేటప్పుడు నా కింద హా పలకాలి. చిన్న అనాలి, చిహ్న అనకూడదు. బ్రహ్మ హా కింద మా రాస్తాం, హా కింద మా, బ్రహ్మ. కానీ బ్రహ్మ అని పలకూడదు, బ్రహ్మ మా కింద హా పలకాలి. ఒక ఈ అనునాసిక వర్ణాలు, అనునాసిక వర్ణాలు అంటే 5 వర్గాలకి చివరి వర్ణాలు. దీంతో అకారం కలిసినప్పుడు ఈ అనునాసిక వర్ణాలతో హకారం కలిపినప్పుడు ఏం చేయాలంటే అనునాసిక వర్ణం ముందు పలికి హకారం తర్వాత పలకాలి. అంచేత చిన్న అనాలి, చిహ్న అనకూడదు. బ్రహ్మ అనాలి, బ్రహ్మ అనకూడదు. అంటే స్పష్టంగా పలకాలనే అభిప్రాయంతో బ్రహ్మ అనాలేమో అనుకుంటాము. కానీ ఒక్క విషయంలోనూ అది రాసేదానికి రివర్స్లో పలకాలన్నమాట. సరే, ప్రసాద చిహ్నాని పురఫలాని తద్విధానం అటువంటి వారి యొక్క అంటే ఔదార్యము కలిగిన వారి యొక్క ప్రసాద చిహ్నాని ఆ అనుగ్రహపు గుర్తులు, అనుగ్రహాన్ని సూచించేటువంటి గుర్తులు. అవి పురఫలాని ఎదురుగా ఫలితములు కలిగినటువంటివి. ఎదురుగా ఫలితములు కలవి అంటే ఎదురుగానే ఇంకా వాళ్ళకి ఫలితం ఎదురుగా ఉన్నట్టే అనమాట. అంటే దగ్గరలోనే, సమీపంలోనే, త్వరలోనే వాళ్ళకి ఫలితం కలుగుతుంది అని ఆ సూచించేవే ఈ గుర్తులు అన్నమాట. అనుగ్రహానికి గుర్తులు అన్నారు. అనుగ్రహానికి గుర్తు ఏమిటి అంటే పైన చెప్పారు. ఆ నందినీ ధేనువు దూడ పట్ల ఉత్కంఠ కలిగింది అయినప్పటికీ నిలకడగా వారి యొక్క సేవను స్వీకరించింది. అదే వారి పట్ల ఆవుకి అనుగ్రహం ఉన్నది అని చెప్పడానికి నిదర్శనం అన్నమాట. సరే, మళ్ళీ చెప్తాను చూడండి.
సా సేతి దగ్గర సా అని విడి తీసుకోవాలి. సా అంటే ఆ నందిని ధేనువు వత్సోత్సుకా అపి దూడ పట్ల ఉత్కంఠ కలిగినది అయినప్పటికీ స్థిమిత నిలకడగా ఉన్నటువంటిదై సపర్యాం సేవను ప్రత్యగ్రహి స్వీకరించను ఇతి అని తౌ వారిరువురు సుదక్షిణాదిలేపులు ఇరువురు ననందతు ఆనందించిరి. భక్త్యా భక్తితో ఉపపన్నేషు అంటే ఆశ్రయించిన వారి విషయములో ఏదే దగ్గరకు చేరిన వారి విషయములో తద్విధాన అటువంటి వారి యొక్క లేదా అటువంటి వారి యొక్క అంటే స్పష్టంగా ఉండదు అనుకుంటే అటువంటి ఔదార్యము కల వారి యొక్క అంటే సరిపోతుంది. ప్రసాద చిహ్నాని అనుగ్రహము సంబంధించిన గుర్తులు, అనుగ్రహ చిహ్నములు అని కూడా అనేచ్చు. మనకి అర్థం ఇంకో మాట కావాలంటే అనుగ్రహానికి సంబంధించిన గుర్తులు. ఈ అనుగ్రహ సంస్కృతము గుర్తు తెలుగు ఈ రెండింటినీ సమాసం చేసేయకూడదు. అనుగ్రహ గుర్తులు అనకూడదు. అంచేత అనుగ్రహపు గుర్తులు అని కానీ లేదా అనుగ్రహానికి సంబంధించిన గుర్తులు పురః ఫలాని ఎదురుగా ఫలములు కలిగినటువంటివి హి కదా. ఈ హి అనేదాన్ని చివరి చెబితే ఎదురుగా ఫలములు కలిగినటువంటివి కదా అనాలి. లేదా ఈ వాక్యాలు ముందు కూడా చెప్పచ్చు. హి ఎందువలనగా అని చెప్తుంటాం. ఇక్కడ ఎందువలనగా అని ఆ వాక్యానికి పై వాక్యానికి ఎందువలనగా అని చెప్పవలసిన అవసరం ఇక్కడ లేదు. అందుచేత చివరికి చేర్చారు అన్నమాట. ఇంకొకసారి చెప్తాను, తర్వాత మీరు ప్రయత్నించరు. కానీ సా ఆ నందిని ధేనువు వత్సోత్సుకా అపి దూడ పట్ల ఆసక్తి లేదా ఉత్కంఠ కలిగినది అయినప్పటికీ స్థిమిత నిలకడగా ఉన్నటువంటిదై సపర్యాం సేవను ప్రత్యగ్రహీత్ స్వీకరించను ఇతి అని తౌ ఆ సుదక్షిణాదిలీపులిరువురు ననందతు ఆనందించిరి. భక్త్యా భక్తితో ఉపపన్నేషు ఆశ్రయించిన వారి విషయములో తద్విధాన ఆ విధముగా ఔదార్యము కల వారి యొక్క ప్రసాద చిహ్నాని అనుగ్రహ చిహ్నములు పురఃఫలాని ఎదురుగా ఫలములు కలిగినటువంటివి కదా. పురఃఫలాని హి ఎదురుగా ఫలములు కలిగినటువంటివి కదా. ఇక్కడ ఫలం అంటే ఫలితం, రిజల్ట్ అని అర్థం. మామూలుగా పండు అని అర్థం కాదు. సరే, ఎవరైనా చెప్తారా? గురుగారు ఎవరు? ఉమాసుందర్ గారా? మహోదయ చెప్పండి. వత్సోత్సుకాపి స్థిమితా సపర్యాం ప్రత్యగ్రహీత్సేతి ననందతుస్తౌ భక్త్యోపపన్నేషు హి తద్విధానాం ప్రసాద చిహ్నాని పురఃఫలాని. సా నందిని ధేనువు వత్సోత్సుక అపి దూడ పట్ల ఉత్కంఠ కలిగినదై కూడా కలిగినది అయినను కూడా స్థిమితముగా సపర్యలని ప్రత్యగ్రహీత్ స్వీకరించినది అని ఇతి అని తౌ
ఆ దిలీప మహారాజు సుదక్షిణాలు ఇద్దరు ననందతు ఆనందించిరి. భక్తోపపన్నేషు భక్త్యా ఉపపన్నేషు భక్తితో దగ్గరికి వచ్చినటువంటి వారి విషయంలో తద్విధానం ఆ విధమైన వారి యొక్క లేదా ఆ విధముగా ఔదార్యము కల వారి యొక్క ఆ విధముగా ఔదార్యము కలిగిన వారి యొక్క ప్రసాద చిహ్నాన్ని ప్రసాద చిహ్నాన్ని అనుగ్రహమునకు గుర్తులు పురఃఫలాన్ని ఎదురుగా ఫలితము కలిగినటువంటి కదా హి కదా. తర్వాత ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పండి. ధన్యవాదాలు మహోదయ. మహోదయ చెప్తాను. మహోదయ నేను చెప్తాను మహోదయ. సిహెచ్ లక్ష్మి. పోటీ పడద్దు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. స్థిమితా సపర్యాం ప్రత్యగ్రహీత్సేతి నందతుస్తౌ భక్త్యోపపన్నేషు హి తద్విధానాం ప్రసాద చిహ్నాని పురఃఫలాని. ఆనందిని ధేనువు వత్సోత్సుక అపి దూడ దగ్గరికి వెళ్ళాలని ఉత్కంఠ కలిగినదైనప్పటికీ స్థిమితంగా సపర్యాం సేవలను ప్రత్యగ్రహీత ఇది స్వీకరించినది. ప్రత్యగ్రహీత్ ఇది స్వీకరించినది అని తౌ ఆ సుదక్షిణా దిలీపులు ననందతు ఆనందించిరి. భక్త్యోపపన్నేషు భక్తితో ఉపపన్నేషు దగ్గరకు వచ్చిన వారి విషయంలో తద్విధానం అటువంటి ఔదార్యము గలవారి యొక్క ప్రసాద చిహ్నాన్ని అనుగ్రహ చిహ్నములు పురఃఫలాని త్వరలోనే ఫలితాన్ని సూచించేవిగా ఉన్నవి కదా. ఫలితములు కలిగినటువంటివిగా ఉన్నది కదా. అంటే కదా ఫలితములు కలిగినటువంటివి కదా. ఫలితములు కలిగినవి కదా. తర్వాత ఇంకొకరు సిహెచ్ లక్ష్మి మహోదయ చెప్పండి. వత్సోత్సుకాపి స్థిమితా సపర్యాం ప్రత్యగ్రహీత్సేతి నందతుస్తౌ భక్త్యోపపన్నేషు హి తద్విధానాం ప్రసాద చిహ్నాని పురఃఫలాని. సా ఆనందిని ధేనువు వత్సోత్సుకాపి వత్సోత్సుకాపి వత్స పట్ల ఉత్కంఠ కలిగినది అయినప్పటికీ స్థిమితముగా సపర్యాం సేవలను అంటే స్థిమితముగా అని మామూలుగా చెప్పినా దానికి నిలకడ కలిగినదై అని చెప్పాలి, లేదా నిలకడగా ఉన్నదై అని చెప్పాలి. స్థిమిత నిలకడగా ఉన్నదై సపర్యాం సేవలను ప్రత్యగ్రహీత్ స్వీకరించినది ఇతి అని ననందతు తౌ వారిరువురును ననందతు ఆనందించారు. ననందతు పక్కన విసర్గలు పలకాలి. ననందతు వారిరువురు ఆనందించారు. భక్తితో ఉపపన్నేషు
దగ్గరికి వచ్చినటువంటి వారి విషయములో తద్విధానం ఇటువంటి విధముతో అటువంటి ఆ విధముగా ఉన్నవారి యొక్క ఆ విధముగా ఉన్నవారి యొక్క తద్విధానం ఆ విధముగా ఉన్నవారి యొక్క ప్రసాద చిహ్నాన్ని ప్రసాద చిహ్నములు పురః ఫలాని హి కూడా ఇక్కడ చెప్పండి. పురఫలాని హి పురః ఫలాని ముందుగానే ఫలితమును ఇచ్చును కదా. ముందుగానే ఫలితములు కలిగినటువంటివి కదా. ముందుగానే ఫలితములు కలిగినటువంటి కదా. గురుగారు సపర్యాం అనేది ఏకవచనం కదండి. ఏకవచనమే. వీళ్ళు కొంతమంది సపర్యలు అని బహువచనం చెబుతున్నారు. సరే నేను విన్నాను కానీ ఊరుకుంటున్నాను. మీరే గ్రహిస్తారు కదా మళ్ళీ మళ్ళీ చదువుతుంటే. తర్వాత ఎవరైనా చెప్పండి. చాలా మంది చేస్తారండి. లలితావాణి గారు చెప్పండి. శేషాద్రి నాయుడు గారు చెప్పండి. ఆయనైనా చెప్తా అంట, ఇంకెవరైనా చెప్తా అన్నారా? సుధర్మ గారు ఉన్నారండి. సుధామ గారు గారా? చెప్పండి. అంటే ఇక్కడ సరిగ్గా తెలియట్లేదు. సుధర్మ గారు చెప్పండి. చెప్తాను. వత్సోత్సుకాపి స్థిమిత సపర్యాం ప్రత్యగ్రహీత్సేతి ననందతుస్తౌ భక్త్యోపపన్నేషు హి తద్విధానం ప్రసాద చిహ్నాని పురః ఫలాని. సా ఆ నందిని ధేనువు వత్సోత్సుక అపి వత్స పట్ల ఉత్కంఠ కలిగినటువంటిదై స్థిమిత నిలకడగా ఉన్నది అయి సపర్యాం సేవను ప్రత్యగ్రహీత్ స్వీకరించెను ఇతి అని తౌ వారిరువురు దిలీపుడు సుదక్షిణాదేవి ననందతుహు ఆనందించిరి. భక్త్యా భక్తితో ఉపపన్నేషు దగ్గరకు వచ్చిన వారి విషయములో తద్విధానం వారి యొక్క ఔదార్యము కలవారి యొక్క ప్రసాద చిహ్నాన్ని ప్రసాద అనుగ్రహ చిహ్నములు పురః ఫలాని హి ఎదురుగా ఫలితములు కనపడినవి కదా. ఇప్పుడు మామూలుగా ఈ తద్విధానం అంటే దాంట్లో ఔదార్యం అనే మాట ఏమి లేదు, కానీ తాత్పర్యార్థం అన్నమాట. తత్తు నందినీధేను. తత్తు అంటే ఇక్కడ అది అంటే నందినీధేను. ఆ నందినీధేనువులా తత్తు విధము అంటే ఆ విధంగా అంటాం. అంటే నందినీధేనువులా ఉన్నవారు అంటే తాత్పర్యం ఔదార్యము అని అర్థం. అది అయితే గొప్పవారు అని చెప్పాలి. అంటే నందినీధేనువుల ఔదార్యం కలవారి యొక్క ఆ అనుగ్రహ చిహ్నములు ఎదురుగా ఫలితములు కలిగినవి కదా అన్నాడు. సరే, తర్వాత శ్లోకం చెప్పుకుందాం. గురో సదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహావసానే పునరేవ దుగ్ధ్రీం భేజే భుజోచ్ఛిన్న రిపుర్నిషణ్ణాం. గురో సదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహావసానే పునరేవ దుగ్ధ్రీం భేజే భుజోచ్ఛిన్న రిపుర్నిషణ్ణాం. గురోః సదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహావసానే పునః ఏవ గోధ్రీం భేజే భుజోచ్ఛిన్న రిపుః నిషణ్ణాం.
మళ్ళీ గురోః సదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహావసానే పునః ఏవ దూత్రీం ఏజే ఉదోచ్ఛన్నరిపుః నిషణ్ణాం. ఇక్కడ భేజే భజ సేవాయా అనే ధాతువుకి పరోక్షేలిట్టు ప్రథమ పురుష ఏకవచనం. భేజే భేజాతే భేజిరే. భేజే అంటే సేవించను. భజ ధాతువుకి సేవించుట. అదే ఇప్పుడు మనం దేవుడి దగ్గర భజన చేశాడు అంటాం. అంటే అది కూడా సేవలో లెక్కనమాట. సేవించడము అని అర్థం అనమాట. ఆ సేవించడము అనేది కాలక్రమంలో ఏమైందంటే ఒకానొక ఆ ప్రక్రియకి భజన అనే పేరు వచ్చేసింది. భజన అంటే అది ఒక్కడే కాదు, అసలు సేవించడానికి మనం ఏ ఏ పనులు చేస్తామో అదంతా సేవే, అదంతా భజనే. అంటే ఇక్కడ భేజే అంటే సేవించను. కహా భేజే, ఎవరు సేవించారు? దిలీప భేజే, దిలీపుడు సేవించారు. వెంటనే మనకి ఎవరు సేవించారు, ఎవరిని సేవించారు? దోగ్ధ్రీ దుగ్ధము అంటే పాలు. ఆ పాలును ధరించి ఉండేది అంటే పాలు కలిగినటువంటి ఆవు. దోగ్ధ్రీ అంటే ఆవు అని అంటే. దోగ్ధ్రీ అంటే ఆవును, అంటే ఆ నందినీ ధేనువును భేజే సేవించరు. దిలీప దోగ్ధ్రీం భేజే, దిలీపుడు ఆ నందినీ ధేనువును సేవించను. ఈ దోగ్ధ్రీం అనే దానికి ఒక విశేషణం వేశారు, నిషణ్ణాం. అంటే పరుండినటువంటి, పడుకున్నటువంటి. మామూలుగా నిషణ్ణ అంటే కూర్చోవడం అని అర్థం చెబుతారు. అయితే ఇక్కడ ఆవు విషయంలో ఆవు కూర్చోవడము పడుకోవడము దానికి ఒకటే అక్కడ. అందుచేత పరుండినటువంటి ఆవును సేవించను. అలాగే దిలీప ఆయన కూడా ఒక విశేషణం వేశాడు, భుజోచ్ఛిన్న రిపు. భుజ ఉచ్ఛిన్న రిపు. భుజ అంటే భుజములచే, ఉచ్ఛిన్న ఛేదింపబడిన, తొలగింపబడిన, రిపు శత్రువులు కలవాడు. ఊరి సమాసం. భుజములచే ఛేదింపబడిన శత్రువులు కలవాడు. శత్రువులందరినీ జయించినటువంటి వాడు, తన భుజబలంతో శత్రువులను జయించిన వాడు అని తాత్పర్యం. ఇక్కడున్న పదాలకైతే భుజములచే తొలగింపబడిన శత్రువులు కలవాడు అంటే శత్రువులను ఛేదించినవాడు, సంహరించినవాడు. అటువంటి దిలీపుడు. అటువంటి దిలీపుడు ఏం చేశాడు ఇక్కడ? నిషణ్ణాముదోగ్ధ్రీ, ఆ పడుకున్నటువంటి ఆవును భేజే సేవించను. దానికి ముందు ఇంకా ఏం చేశాడో చెప్పాడు అక్కడ. గురో సదారస్య నిపీడ్య పాదౌ. సదారస్య గురో,
దారా శబ్దానికి భార్య అని అర్థం. ఈ దారా శబ్దము బహువచనంలో పుంలింగంలో ఉంటుంది. దారాహ అని వాడారు. అంత మాత్రం చేత ఎక్కువ భార్యలు అనుకోకూడదు. ఒక భార్యే ఉంటుంది. ఉన్నప్పటికీ పుంలింగంలో కనుక దారా శబ్దం వాడితే దారాహ అని బహువచనంలోనే ఉంటుంది, ఏకవచనంలో ఉండదు. అది దారహ అని ఉండదు అనమాట. అంటే సదారస్య అంటే భార్యతో కూడి ఉన్నటువంటి గురోహో, గురువు యొక్క పాదములను నిపీడ్య సేవించారు. పాదపీడనము అని అంటూ ఉంటారు. అంటే పీడనం అంటే బాధించడం అని అర్థం కాదు ఇక్కడ. పాదపీడనము అంటే పాదములు ఒత్తడం అన్నమాట. పాదములు ఒత్తుట, ఆ ఒత్తడానికే ఇక్కడ పీడనం అంటూ ఉంటారు. చెయ్యి పట్టుకోవడానికి పాణిపీడనము అంటూ ఉంటారు. వివాహంలో ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుంటారు, దానికి పాణిపీడనం అని పేరు. అంచేత పీడనం అన్నారు కదా, దాన్ని గట్టిగా బాధించడం కాదు. అలాగే ఇక్కడ కూడా ఆ గురువు యొక్క పాదాలని నిపీడ్య అంటే సేవించాను, కానీ ఒత్తి అని అంట. పాదములు ఒత్తుట అంటాం కదా మనం. పెద్దవారికి పాదాలు ఒత్తుతాం, వాళ్ళ కాళ్ళు లాగడము లేకపోయినా ఒత్తుతాం. ఒకవేళ వాళ్ళ పాదాలు వాళ్ళ కాళ్ళు లాగడము, నొప్పులు ఉండడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పాదములు ఒత్తుతారు. ఇక్కడ గురు సేవలో భాగంగా ఆ దిలీపుడు గురువు గారి యొక్క ఆ పాదాలను ఒత్తాడు. తర్వాత సమాప్య సాంధ్యంచ విధిం దిలీప, సాంధ్యం విధిం సమాప్య చ, సంధ్యాకాలములో చేయవలసినటువంటి కార్యము దానిని కూడా సమాప్య పూర్తి చేసి, ఈ సంధ్య అనేటువంటి దానిని 3 సంధ్యలు ఉంటాయి మనకి. ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంకాల సంధ్య. రాత్రికి పగటికి మధ్య భాగములో ఉండేది ప్రాతకాల సంధ్య. ఇటు ఉదయానికి సాయానికి మధ్యలో ఉండేది మధ్యకాలం, ఆ మధ్యాహ్న కాలంలో ఉండే సంధ్య. పగటికి రాత్రికి మధ్యలో ఉండేది సాయంకాల సంధ్య. త్రిసంధ్యలు అంటారు. ఈ 3 సంధ్యా సమయములలోనూ తప్పనిసరిగా సూర్యుడిని ఆరాధన చేయాలి. అది మనకి భారతీయ సంప్రదాయంలో చెప్పబడిన ధర్మం. దాన్నే సంధ్యావందనము అని అంటూ ఉంటారు. అంచేత ఆ సంధ్యాకాలములో చేయదగినటువంటి పని అది కూడా చెప్పాడు అనమాట ఇక్కడ. సాంధ్యం విధించ సమాప్య, సంధ్యాకాలంలో చేయదగిన కృత్యాన్ని పనిని కూడా సమాప్య పూర్తి చేసుకుని, అంటే ఆశ్రమానికి వచ్చిన వెంటనే ఏం చేశాడు అనమాట ఈయన, ముందు గురువు గారికి సేవ చేశాడు. తర్వాత సంధ్యాకాలంలో తాను చేయవలసినటువంటి కృత్యాన్ని తాను ఆచరించాడు. దాని తర్వాత ఏం చేశాడు అంటే ఓహావసానే, మరి ఉదయం నుంచి ఆ ఆవుని మేపుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ హోమాది క్రతువులకి
గోవు యొక్క పాలు కావాలంటే సాయంకాలము పాలు పితకాలి. పాలు పితికే ముందు ఆ దూడకి పాలు ఇస్తుంది. దూడ తాగితే గాని ఆవు మనకి పాలు ఇవ్వరు. అందుచేత ఆ పని చేశాడనమాట. దోహావసాని అంటే పాలు పితికిన తర్వాత, పాలు పితకడం అయిన తర్వాత అవసానం పూర్తవడం. దోహ అంటే పాలు పితకడం. దోహావసాని పాలు పితకడం అయ్యాక, పాలు పితకడము పూర్తయిన తర్వాత పునః దోగ్ధ్రీం ఏవ మళ్ళీ ఆ పరున్నటువంటి నిషణ్ణాం దోగ్ధ్రీం ఏవ పరుండిన ఆ ఆవుని భేజే సేవించారు. ఇక్కడ విశేషం ఏంటంటే గోసేవ అన్నారు కాబట్టి 24 గంటలు గోవు యొక్క సేవలోనే ఆయన ఉంటాడు. కాబట్టి పొద్దుటే ఆవును తీసుకువెళ్ళాడు, సాయంకాలం ఇంటికి తీసుకొచ్చాడు. వచ్చాక ఇంకా తన పని అయిపోయింది అనుకోవడానికి లేదనమాట. అంచేది గురువు గారికి సేవ చేసి తన సంధ్యావందనము అది ఆ పని పూర్తి చేసుకుని పాలు పితికి మళ్ళీ ఆవు దగ్గరికే వచ్చాడు. మనం ఎవరినైతే సేవించాలి అని అనుకుంటున్నామో వాళ్ళని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలన్నమాట. దీని తర్వాత కూడా చెప్తాడు ఆ సంగతి. ఆవు పడుకుని నిద్రించిన తర్వాత ఆయన నిద్రపోయాడని, ఆవు లేవడానికి ముందే అతను లేచాడని చెప్తాడు. అలాగే మనం కూడా మన పెద్దవాళ్ళని ఎవరినైనా ఇంట్లో ఉంటూ ఉంటారు. అటువంటి వృద్ధుల్ని సేవించడము అంటే ఎలాగనమాట, వారు నిద్రించిన తర్వాత నిద్రపోయి వారు మేల్కొనడానికి ముందే మనం మేల్కోవాలి. వారికి ఏమైనా అవసరాలు ఉంటాయన్నమాట, అవి తీర్చడం. ఆ విధంగా ఎవరినైతే మనం సేవించాలని భావిస్తున్నామో వారిని 24 గంటలు అలా కనిపెట్టుకుని ఉండాలన్నమాట. కాబట్టి ఈయన ఆ ఆవు పడుకుంటే అక్కడికే వచ్చి ఆయన సేవించాడని చెబుతాడు. అక్కడ ఆయన ఆ గోశాలలో అక్కడే పడుకుంటాడు. ఆ సంగతి కూడా మనకి ఎదురు చెప్తాడు అనుకోండి. ఒకసారి చూడండి. భుజోచ్ఛన్నరిపు అంటే బాహువులచే శత్రువులను జయించినటువంటి, మనం తెలుగులో అలా చెప్పుకోవచ్చు, సంహరింపబడిన శత్రువులు కలవాడు అని చెప్పాలి. సంహరింపబడిన శత్రువులు కలవాడు అంటే శత్రువులను సంహరించిన వాడు అని అర్థం. కాబట్టి భుజోచ్ఛన్నరిపు బాహువులచే శత్రువులను సంహరించినటువంటి వాడైనా దిలీప ఆ దిలీపుడు సదారస్య భార్యతో కూడి ఉన్న గురువైన వశిష్ఠుని యొక్క పాదములను నిపీడ్య ఒత్తడము అని అంటాం కదా. సాంధ్యం సంధ్యాకాలమునకు సంబంధించిన విధించ కార్యమును కూడా లేదా కృత్యమును కూడా, కృత్యం అంటే చేయదగిన, సంధ్యాకాలంలో చేయదగిన కృత్యం పని, దానిని కూడా సమాప్య పూర్తి చేసి దోహావసానే పాలు పితికిన పిమ్మట పునః ఏవా మళ్ళీ ఏవా తర్వాత చెప్పచ్చు. పునః మళ్ళీ నిషణ్ణాం పరుండిన దోగ్ధ్రీం ఏవా ఆవునే భేజే సేవించను. మళ్ళీ ఆవునే సేవించను అని ఎందుకు చెప్పాడంటే ఆయన గోసేవా వ్రతం అది.
ఆ గోసేవ వ్రతం ఆచరిస్తున్నాడు కాబట్టి 24 గంటలు అదే పని ఆయన గోవుని సేవించడమే. అందుచేత మళ్ళీ ఆవునే సేవించాడు అని. ఇంకోసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. భుజోచ్ఛన్న రిపుః, భుజములచే శత్రువులను జయించిన, శత్రువులను సంహరించిన దిలీపః, దిలీపుడు, సదారస్య, భార్యతో కూడి ఉన్న, గురోహో, గురువైన వశిష్ఠుని యొక్క పాదములను నిపీడ్య, ఒత్తి, సాంధ్యం, సంధ్యాకాలమునకు సంబంధించిన విధించ, కృత్యమును కూడా సమాప్య, పూర్తి చేసుకొని, దోహావసానే, పాలు పితికిన పిమ్మట, పునః మరల, నిషణ్ణాం, వరుండిన, దోక్త్రీం ఏవా, ఆవునే, నందినీదేనువునే, పేజే, సేవించను. నేను చెప్తారా ఎవరన్నా? నేను చెప్తాను గురుగారు. మహోదయ. గురుగారు గురుగారు ఒక నిమిషం, సదారస్య అన్న మాటకి కొంచెం వివరం చెప్తారా? అంటే భార్యతో కూడిన అన్నారు, సదారస్య అన్న మాట భార్యతో కూడిన అన్నారు, అది ఎలాగా అన్నది ఆ మాటకి ఇంకొంచెం వివరం చెప్తారా? అంటే దారా అంటే భార్య. దారా శబ్దం పుంలింగంలో చెప్పాం కదా, పుంలింగంలోనే ఉంటుంది బహువచనంలో. దారాభి సహిత సదారః. అయితే దారాభి బహువచనం చెప్పామని బహువచనం తీసుకోకూడదు. అంచేత ఏకవచనమే అర్థం తీసుకోవాలి. సదారః అంటే భార్యతో ఉన్నటువంటి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. గురువు గారి పక్కనే ఆవిడ కూడా కూర్చుని ఉన్నారు అనుకో. సో సదారస్య అంటే దగ్గర అతనితో ఆయనతో పాటుగా ఉండడం అన్నట్టు. అంటే అక్కడ విశేషార్థం ఏమైనా ఉందా అండి? అంటే భార్య ఉన్నా కానీ ఈయన చేశారనా, లేకపోతే కాళిదాసారు ఎందుకు సదారస్య అని ఎందుకు పెట్టి ఉంటారు? మామూలుగా గురోహో అనే వేరే విశేషణం వాడకుండా ఏమన్నా విశేషార్థం ఉందంటారా? భార్య అంటే ఇప్పుడు ఈయన మహారాజు గారు కదండి. మహారాజు గారు అయ్యుండి సాధారణంగా మరి ఆ గురువు గారి భార్య ఆవిడ చూస్తూ ఉండగా ఈయన ఆ గురువు యొక్క పాదములు వద్దడము అనేది కొంచెం చిన్నతంగా అనిపిస్తుంది కదా. అటువంటి చిన్నతనాన్ని ఏమి ఫీల్ అవ్వకుండా ఆయన చేశాడు. అంటే ఇక్కడ సదారస్య అంటే కనుక ఇది వశిష్ఠ మహర్షి భార్యతో కూడి కూర్చోన్నారు. గురువు గారికి సంబంధించిన పదం. పక్కపక్కన కుర్చీలో కూర్చొని ఉన్నారనుకోండి, అదే గురువు గారి పత్ని వారిద్దరు కూర్చోన్నారు. అక్కడ విశేషణం ఎవరికి వేశారు? గురువుకి విశేషణం కదా అది. అంటే సదారస్య గురోహో, భార్యతో కూడి ఉన్నవాడు ఎవరు? గురువు. అదే గురువు గారు భార్యతో కూడి ఉన్నారు. చదువుతా మహోదయ. గురోహో సదారస్య నిపేద్యపాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః, దోహావసానే పునరేవ దోఘ్రీం భేజే భుజో చిన్న రిపు నిషణ్ణాం, భుజో చిన్న రిపు దిలీపః అంటే భుజముల చేత శత్రువులను, భుజోచ్ఛిన్న రిపు భుజములతో శత్రువులను సంహరించిన. ఒకసారి ఉండండి. భుజ ఉచ్ఛిన్న, ఉతు చిన్న ఉచ్ఛిన్న, భుజ ఉచ్ఛిన్న రిపు, భుజోచ్ఛిన్న రిపు, భుజోచ్ఛిన్న రిపు
భుజ ఉచ్ఛిన్న రిపు. తన ఇదే భుజముల చేత శత్రువులను జయించినటువంటి సంహరించినటువంటి దిలీప మహారాజు సదారస్య గురోహో, భార్యతో కలిసి ఉన్నటువంటి గురువు గారి యొక్క పాదములని నిపీడ్య ఒత్తి సాంధ్యం సాయంకాల విధులని కూడా సమాప్య సాంధ్యం విధించ సాయంకాలపు విధులని కూడా సమాప్య ఏకవచనమే విధిని కూడా సాంధ్యం చ విధిం సాయంకాలపు విధిని కూడా సమాప్తము చేసి అంటే పూర్తి చేసి దోహావసానే పాలను ఇచ్చిన తరువాత నిషణ్ణాం పడుకుని ఉన్నదైన దోఘ్రీం నందిని ధేనువుని అంటే దోఘ్రీం అంటే పాలను కలిగి ఉన్నటువంటి నందిని ధేనువుని ఏవ నందిని ధేను దోఘ్రీం నందిని ధేనువుని పునః మరల భేజే ఇవ మరల పూజించెను. మహోదయ నేను చెప్తాను. సిహెచ్ లక్ష్మి. గురో సదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహోవసానే పునరేవ దగ్ధ్రీం భేజే భుజోచ్ఛిన్న రిపుర్నిషణ్ణాం. సదారస్య భార్యతో. లక్ష్మి గారు మీరు ఇంత ముందు క్లాస్ వస్తాను, వింటాను మహోదయ, విన్నాను మహోదయ. సదారస్య భార్యతో కూడి ఉన్న గురోహో గురువు యొక్క పాదములను నిపీడ్య వత్తి సాంధ్యం విధించ సంధ్యా సమయంలో చేయవలసిన విధిని కూడా సమాప్య ముగించుకుని దోహావసాని పాలిచ్చిన తర్వాత పాలు పితికిన తర్వాత నిషణ్ణాం పడుకుని ఉన్న దోగ్ధ్రీం దేనువును పాలు కలిగి పునరేవ భేజే పునః మరలా భేజే సేవించాడు. క్షమించండి మహోదయ, నేను ఫస్ట్ చదవలేదు. భుజో చిన్న రిపుహు చేతులతో శత్రువులను జయించిన దిలీపుడు సదారస్య భార్యతో కూడి ఉన్న. ధన్యవాదాలు. చదువుతాను గురుగారు. గురో సస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహావసానే పునరేవ దోగ్ధ్రీం భేజే భుజోచ్ఛిన్న రిపుర్నిషణ్ణాం. భుజో చిన్న రిపుః అంటే భుజముల చేత సంహరింపబడిన శత్రువులు కలిగిన వాడు. దిలీపుడు సదారస్య గురోహో భార్యా సహితుడైన గురువు అయిన వశిష్ఠుని యొక్క పాదములను నిపీడ్య నమస్కరించి పట్టి పాదములను వత్తి సాంధ్యం సంధ్యాకాలమునకు సంబంధించిన
విధిం అనుష్ఠానమును లేదా విధి కార్యములను దించ సమాప్య చ ముగించియు దోహావసానే పాలు పితికిన పిమ్మట నిషణ్ణాం పరుండిన దోగ్ధ్రీం పాడియావైన ఆ నందిని ధేనుమును పునరేవ మళ్ళీ ఒకసారి భేజే సేవించెను. ధన్యవాదాలు. మళ్ళీ అంటే చాలు, ఒకసారి అక్కర్లేదా? మళ్ళీ సేవించెను. శంకరాద్రి నాయుడు గారు చెప్తారా? ఒక డౌట్ అండి. చెప్పండి. పునః ఇవ ఇవ అంటే వల్లే అని వస్తుంది కదండి, అది ఎలా అక్కడ పునరే ఏవ ఓ పునరేవ ఏవ పునరేవ ఆహా. అంటే పునరివ పునరేవ మొత్తానికి కలిపి మళ్ళీ అని వస్తుంది. పునః అంటే మరలా అని. అంటే ఏవా అనేది ఆవునే మళ్ళీ ఆవునే సేవించాడు అని. అదే ఏవా దోగ్ధ్రీం తర్వాత చెప్తాం అన్నమాట. పునః మరల దోగ్ధ్రీం ఏవ ఆవునే భేజే సేవించాడు. అంటే మళ్ళీ ఆవునే సేవించడం ఎందుకు అంటే ఈ చేసేది గోసేవా వ్రతం కాబట్టి గురువు గారి సేవ ఎలాగా చేయాలి, కానీ ప్రస్తుతం గోసేవ ముఖ్యం అన్నమాట. అంచేత మళ్ళీ ఆవు దగ్గరికే వచ్చాడు అని. ఇంతసేపు ఉదయం నుంచి ఆవును వేపుతూ ఆవునే సేవిస్తున్నాడు కదా, మళ్ళీ ఆవునే సేవించాడంటే ఇంకా రెస్ట్ తీసుకుందాలే అని ఆవును వదిలేసి ఈయన వేరే చోటుకి వెళ్ళి పడుకోలేదు. అందుకోసం చెప్పాడు. ఆవు గుడి తర్వాత శ్లోకంలో కూడా చెప్తాడు, ఆ గోసేవ చేసేటప్పుడు ఆ గోవు దగ్గరే ఎల్లప్పుడూ ఈయన ఉంటాడనమాట. ఈయన కూడా గోసేవలోనే పడుకుంటాడు అనమాట. అంచేతే పడుకున్నటువంటి గోవునే మళ్ళీ సేవించడానికి వెళ్ళిపోయాడు. అదేలేండి. చెప్పమంటారా? చెప్తారా సుధర్మ గారా? నేను చెప్తాను. గురో సదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహావసానే పునరేవ దోగ్ధ్రీం భేజే భుజోచ్ఛిన్న రిపుర్నిషణ్ణాం. భుజోచ్ఛిన్న రిపుః భుజములతో శత్రువులను జయించిన ఆర్ సంహరించిన దిలీపః దిలీపుడు సదారస్య భార్యతో కూడి ఉన్న గురోహో గురువు యొక్క పాదౌ పాదములను నిపీడ్య బత్తెను సాంధ్యం సంధ్యా సమయమున చేయు విధిని కూడా సమాప్య సంపూర్తి చేసి దోహావసానే పాలు పితికిన పిమ్మట పునః మరల నిషణ్ణాం పరుండిన దోగ్ధ్రీం ఏవ నాట్ ఏవ దోగ్ధ్రీం ఏవ ఆవునే భేజే సేవించను. గురువు గారు ఇక్కడ భేజేది పరస్మయపది కాకుండా ఆత్మనేపది వాడడానికి ఏమన్నా స్పెషల్ అర్థం ఉండి ఉంటుంది అంటారా? భజ సేవాయ అనేది ఉభయపది. అవును, వారి సౌకర్యాన్ని బట్టి వాడచ్చు, ఛందస్సును బట్టి. ఇంకొకటి కూడా ఏమిటంటే ఆత్మనేపదము ఇక్కడ సూటబుల్. ఎందువల్లంటే ఈ సేవా ఫలితాన్ని దిలీపుడే పొందుతాడు. అంచేత ఫలం ఎవరు పొందుతారో వాళ్ళు ఆ సందర్భంలో ఆత్మనేపదం వాడాలి. కర్తృగామిని క్రియాఫలే అని చెప్పారు ఆత్మనేపదానికి. కర్త, ఆ క్రియ ఎవరైతే చేస్తున్నారో వాడు కర్త. ఆ ఫలము ఆ కర్తే పొందేటట్టయితే ఆత్మనేపదం వాడాలి అని చెప్పారు. కాబట్టి గోసేవా వ్రతము అతడు చేసేటువంటి ఈ సేవ యొక్క ఫలితాన్ని అతడు పొందుతాడు కదా, అంచేత ఆత్మనేపదం వాడడం సమంజసం. అలాగని పరస్మేపదం వాడితే తప్పని అనుకోకండి.
ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన పద్యాల్లో టెక్నికల్గా పరోక్ష లిట్టన్నీ పరస్మయ రూపంలో భవజ అట్లాంటి రూపాలే వచ్చాయి. ఇది వేరే రూపంలో ఉందని నాకు అనుమానం. ఇప్పుడు ధాతువు పరస్మయ పదము కేవలం పరస్మయ పదమే ఉందనుకోండి, ఇంకా దానికి ఏం మార్గం లేదు. అలాగా ఉన్నాయి. అలాగే కేవలం ఆత్మనేయ పదములు ఉన్నాయి, ఉభయ పదులు ఉన్నాయి. సాంకేతికంగా వాళ్ళు అలా చెప్పినప్పటికీ వ్యవహారంలో ఈ భేదం ఏమీ పాటింపబడలేదు. అంటే ఫలితం కర్తే పొందుతున్నాడా, లేదా అందరూ కూడా పొందుతున్నారా, ఇతరులు కూడా పొందుతున్నారా అనేదాన్ని ఒక విధంగా ఇగ్నోర్ చేశారనమాట కాలక్రమంలో. లేకపోతే ఇప్పుడు ఫలితాన్ని ఇతరులు పొందితే పరస్మయ పదం, ఫలితాన్ని తాను పొందితే ఆత్మనేయ పదం, అట్లా వాడాలి. కానీ అలా ఉండదు, ఎక్కడ సాహిత్యంలో అలా పాటించలేదు ఆ ధర్మాన్ని. ఎప్పుడో అది దాన్ని వదిలేసేది అనమాట. అది ఇంకా టెక్నికల్గా మాత్రం ఆ పదాలను బట్టి మనకి అలా తెలుస్తోంది. పరస్మై పదం, ఆత్మనే పదం, ఆ పేరును బట్టి పరస్మై అంటే ఇతరులకు, ఆత్మనే తనకు అనే అర్థం వస్తుంది అనమాట. ధన్యవాదాలు. ఆత్మనే పదం వాడటం సమంజసంగా కూడా ఉంటుంది. ఎందుకంటే సేవా ఫలితాన్ని తానే పొందుతాడు కాబట్టి. సరే, ఎవరు చెప్తారు? రామ్ గారా లేకపోతే ఎవరు చెప్తారు? అనంతలక్ష్మి గారా? నేను చెప్పనా మహోదయ? చెప్పండి. గురో సదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహావసానే పునరేవ దోగ్ధ్రీం భేజే భుజోచ్ఛిన్న రిపుర్నిషణ్ణాం. భుజోచ్ఛిన్న రిపుః, తన ఇక్కడ బలము అనేది వాడచ్చా మహోదయ వద్దా? తన భుజ బలముచే ఛేదించిన శత్రువులు, భుజములచే అనే వాడాలి. తన భుజములచే ఛేదించిన శత్రువులు గల దిలీప మహారాజు సదారస్య భార్యతో కూడినటువంటి గురోహో గురువు యొక్క పాదములను నిపీడ్య ఒత్తి సాంధ్యం చ సంధ్యాకాలము యొక్క విధిని సంధ్యాకాలము విధిని కూడా సమాప్య పూర్తి చేసి సమాప్య పూర్తి చేసి దోహావసానే పాలు పితికిన తర్వాత పునః మళ్ళీ నిషణ్ణాం పరుండినటువంటి దోగ్ధ్రీం ఏవా పాడి ఆవునే భేజే సేవించెను. సరే, ఇక్కడతో పూర్తి చేద్దాము. వాటికి మళ్ళీ